ఇక విజయవాడ వరకు వెళ్దాం. విజయవాడలో వినాయక చవితి సందడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ లీలా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లీలా చెప్పండి, విజయవాడలో అంటే ఒకవైపు వరదలు వచ్చినాయి, మరోవైపు అయితే కొంతవరకు వరదలు లేవు. అక్కడ ప్రాంతాల్లో మాత్రం వినాయక చవితి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. సో అక్కడ ఎలాంటి కోలాహలం అయితే నెలకొంది? థ్యాంక్ యూ నీలిమా. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే వినాయక చవితి అంటే విఘ్నాలు దొరికిచ్చేటటువంటి విఘ్నేశ్వరుని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తూ ఉంటారు. మనకి వచ్చే తొలి పండుగ కూడా వినాయక చవితి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. వాడవాడల చలవ పందిళ్లలో బొజ్జ గణపయ్యలు దర్శనమిస్తున్నారు. వివిధ రకాలైనటువంటి రూపాలలో కూడా బొజ్జ గణపయ్యలు మనకి కొలువు తీరున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ఏడాది ప్రతి ఒక్కరు కూడా ముందుగానే అంటే ఒక 15 days 20 days ముందుగానే వినాయక చవితి పందిర్లను అయితే వేసేశారు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి వరద కారణంగా చాలా పందిర్లు కొట్టుకు వెళ్ళిపోయి నీలిమ. దీంతో చాలా మంది కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే బొజ్జ గణపయ్యలను ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాడలో కనీసం 1 నుంచి 10 వరకు ఒక్కొక్కరు 20 వరకు కూడా ఒకే స్ట్రీట్ లో వినాయక పందిర్లను పెట్టుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ ఏడాది విపత్తు కారణంగా ముందుగానే వాళ్ళు పందిరు వేసుకున్నప్పటికీ కూడా ఈ వరద కారణంగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా చాలా నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం విజయవాడలో ఉన్నటువంటి బంటాలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వినాయకుని ఆలయం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి పూజా కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నారు. వినాయక చవితి వేడుకల్ని అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే ప్రధానంగా ఈ రోజు పూజా కార్యక్రమాలను కూడా ఈ ఆలయంలో నిర్వహిస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులు విఘ్నాలు తొలగిపోవాలి, విజయవాడకి ఎప్పుడు కూడా ఇలాంటి విపత్తులు అనేవి రాకూడదు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించు వినాయక చవితి వేడుకలను అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విద్యార్థులు సైతం కూడా ఈ రోజు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకైతే వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రధానంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. అమ్మ చెప్పండి, ఈ రోజు వినాయక చవితి రోజు పిల్లల్ని తీసుకొని ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ వరద వల్ల మనం ఏ గుడికి వెళ్ళలేకపోయాం. దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఈ వరద తగ్గి జనాలు ఇవాళ ఆయన పూజించుకుంటున్నాడు. ఆయన అందరికీ శుభాలు కలిగించాలని, అందరికీ విఘ్నాలు తొలగించి అందరికీ మంచి జరిపించాలని అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. అమ్మ చెప్పు, ఈ రోజు వచ్చి విఘ్నేశ్వరుని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది నాకు. కానీ ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు వల్ల ఈ గుడికి వచ్చాము. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బుక్స్ కి మీకున్న బుక్స్ అన్ని ఉన్నాయి కదా, వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఓంకారం రాసుకుంటున్నారా? రాసుకున్నాం మేము. బుక్స్ అన్ని పెట్టారా దేవుడి దగ్గర? పెట్టాం మేము అందరం. అయితే చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏవైతే ఉన్నాయో వారి విద్యార్థులు చదువుకునేటటువంటి బుక్స్ సైతం విఘ్నేశ్వరి దగ్గర పెట్టి విఘ్నాలు తొలగిపోయే వారికి మంచి చదువు విద్యా బోధనలు కలగాలని కూడా విద్యార్థులు అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే మరికొంతమంది భక్తులు అయితే దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? బాగా అనిపిస్తుంది. అయితే చూడొచ్చు విఘ్నాలు తొలగించేటటువంటి విఘ్నేశ్వరుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి అయితే రావడం అవుతుంది. ఈ రోజు ప్రధానంగా స్వామివారికి ఇష్టమైనటువంటి వండ్రాళ్ళు, చలివిడి, అలాగే పాల తాలికలు, పులిహార వీటన్నిటిని కూడా నైవేద్యంగా చేసుకొని పాల విల్లు కట్టుకొని విఘ్నేశ్వరుడికి పూజా కార్యక్రమాలు చేస్తారు. ఆలయంలో కూడా భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువ శాతం వస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులందరూ కూడా విఘ్నేశ్వరుని విఘ్నాలు తొలగాలంటూ కూడా పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఆ బొజ్జ గణపయ్యను ప్రతి ఒక్కరూ కూడా వారికి విఘ్నాలు తొలగించాలి, ఇలాంటి వరద లాంటి విపత్తులు మరి ఎప్పుడూ కలగకూడదు అంటూ కూడా ఆ స్వామివారికి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం మనం చూస్తున్నట్టు ఈ వినాయకుడు విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం నీళ్ళల్లో కొట్టుకొని రావడం అయితే జరిగింది. ఆ విగ్రహాన్ని అయితే మాత్రం తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా వీరందరూ కూడా ఇక్కడ పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కూడా 9 రోజుల పాటు నవరాత్రులు మనకి అమ్మవారికి ఎలా నిర్వహిస్తామో అలాగే ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఆలయంలో కూడా నవరాత్రి మహోత్సవాలు విఘ్నేశ్వరుని నవరాత్రి మహోత్సవాలని అత్యంత వైభవపేతంగా ఇక్కడ ఆలయ అర్చకుల వారు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏంటి, లేకపోతే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అని మనతో మాట్లాడడానికి ఇక్కడ ప్రధాన అర్చకుల వారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్తేనండి.
అయితే ఈ రోజు ప్రధానంగా ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ ఆలయంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి వారు కూడా నీటిలో కొట్టుకు వచ్చారనేది ఒక ప్రతీక ఉంది. సో ఈ ఆలయం యొక్క విశిష్టత చెప్పండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతే నమః. గం గణపతే నమః. ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే స్థులంబోదరాయ విఘ్న వినాశినే శివసుతాయ ఏకదంతాయ శ్రీవరదమూర్తే నమో నమః. ఈ విజయవాడ కెనాల్ రోడ్లో స్వామివారి శ్రీ విఘ్నేశ్వర దేవస్థాన సంఘం స్వామివారు వేయించేసి ఉన్నారు. ఇక్కడ గత 70 సంవత్సరాల క్రితం ఈ కాలువ తవ్వుతుండగా స్వామివారు వెలిసిన్నారు. అప్పుడు ఇక్కడ కొంతమంది మా తాతగారు వీళ్ళందరూ కలిసి ఈ స్వామివారిని ఇక్కడ బయటికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా వంశపారంపర్యంగా కూడా ఈ స్వామివారికి నిత్యం ఆరాధన జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ స్వామివారికి నవరాత్రోత్సవాలు అనేవి చాలా విశేషంగా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే స్వామివారికి నిత్యం అభిషేకము మరియు హోమాలు జపాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్వామివారి యొక్క దర్శనాన్ని అందరూ భక్తులు కూడా దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా ఇప్పుడు కాలంగా పరిస్థితులు బట్టి వస్తున్న యొక్క వాతావరణ పరిస్థితులు బట్టి వస్తున్నటువంటి వానలు వరదలు కూడా భక్తులందరూ కూడా ఈ సంక్షోభం నుంచి బయటపడి త్వరగా ఆ స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుచు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాల్సిందిగా కోరుచున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. అయితే చూడొచ్చు ఇక్కడ ఈ ఆలయంలో కూడా ప్రధానంగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా కొలిచేటటువంటి విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కూడా కుడువులను కనుక నివేదనగా ఇస్తే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దాంతో ఇక్కడికి వచ్చి భక్తులు కూడా స్వామివారికి కుడుములు కూడా పోస్తూ ఉంటారు. అలాగే బొజ్జ గణపయ్యలు వాడవాడలా వివిధ రకాలైనటువంటి రూపాలతో బుల్లెట్ మీద వినాయకుడు అలాగే వివిధ రకాలైనటువంటి రూపాలతో కూడా విఘ్నేశ్వరులను కొలువు తీస్తున్నారు. ఆ విఘ్నేశ్వరులను చూసేందుకు దర్శించుకునేందుకు కూడా విజయవాడ నగరవాసులు వెళ్తున్నారు. ఇలాంటి విపత్తులు వరదలు మరలా రాకుండా ఉండేందుకు కూడా వారందరూ కూడా స్వామివారిని పూజిస్తున్నారు. నీలి